హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు.మోక్షి. సో అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి సంక్రాంతికి ప్యాకింగ్ అనమాట. ఆల్రెడీ మీరు అంటే చూసుంటారు థంబ్నెయిల్. సో ఏంటంటే రేపు మాకు ఎగ్జామ్ పెట్టేస్తున్నారు అనమాట, అంటే లాస్ట్ ఎగ్జామ్ అండ్ ఆ తర్వాత హాఫ్ డే ఇస్తున్నారు. సో కాబట్టి మధ్యాహ్నం నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. సో కాబట్టి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవాలంటే ముందే ఇక్కడే ప్యాకింగ్ చేసేసుకుందాం అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో అందుకనేసి ఇక్కడ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మీకు ముందు అంటే వీడియో ఇప్పుడు చూస్తూనే ఉంటున్నారు అనుకుంటా. సో పక్కన డ్రెస్సెస్, ఆ తర్వాత జ్యువెలరీ. సో ఫస్ట్ అయితే జ్యువెలరీ ప్యాక్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ పెట్టేశాను. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇవి పక్కన ఉన్న డ్రెస్సెస్. అండ్ ఆ తర్వాత చూసారు కదా ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టేశాను. సో బ్యాంగిల్స్ అయితే పెట్టేశాను, అది ఓకే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, జ్యువెలరీ అంటే నెక్ సెట్స్ అవన్నీ అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూసి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది పెట్టేద్దాము. సో చూసేటండి వచ్చాయి. సో ఇది అయితే ఫస్ట్ది అనమాట. సో నా ఫేవరెట్, అంటే ఇది నేను మోస్ట్లీ ఏమన్నా నెక్ సెట్స్ నేనైనా మా మమ్మీ అని తీసుకుంటే ఇలాంటివి అంటే అమ్మవారు వచ్చేటట్టుగా, లక్ష్మీదేవి వచ్చేటట్టుగా తీసుకుంటాము. ఇది 1 గ్రామ్ గోల్డే. రియల్ గోల్డ్ అయితే అస్సలు వద్దు, ఎందుకంటే ఇప్పుడు వేసుకొని బయటకు వెళ్ళలేను కాబట్టి. సో ఐ థింక్ దిస్ మ్యాచెస్ దీనికి ఓకే, ఇది పెట్టేసుకుందాము. అండ్ ఆ తర్వాత ఇంకొకటి చూద్దాము. సో తెలీదు, అంటే ర్యాండమ్గా పిక్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఏవి అయితే అవి వచ్చినాయి, అంటే మ్యాచ్ అవుతాయా లేదా, ఓకేనా ఇవి అనేసి. సో ఇది చిన్నగా స్మాల్గా నీట్గా ఉంటుంది అనమాట, క్యాజువల్గా మంచిగా ఉంటుంది. ఇది దేని మీదకి సూట్ అవుతుంది, ఓకే దీని మీదకి సూట్ అవుతుంది, ఇగో కదా. సో సారీ గైస్, నాకు కొంచెం దగ్గుగా ఉంది. సో అందుకే అండ్ దగ్గు కోల్డ్ కాబట్టి అన్నమాట, ఇక వీడియో మధ్యలో దగ్గుతూ ఉన్నా. సో అండ్ ఆ తర్వాత ఇది అన్నమాట, ఇది దీని మీదకి మ్యాచ్ అవుతుంది. అంటే ఇది నేను 2 పీసెస్ అంటే ఫ్యాబ్రిక్స్ తీసేసుకున్నాను, కుట్టించుకున్నాం అనమాట. నాకొకటి, మా మమ్మీకి ఒకటి. సో కాబట్టి దాని మీదకి ఇంకొకటి ఎక్స్ట్రాగా పెట్టుకుంటే ఎవరికి మ్యాచ్ అయితే అది పెట్టేసుకుందాము అనేసి అనుకుని పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇది చౌక్. సో దీని మీదకి మ్యాచ్ అవుతుంది, బట్ నాకు ఒకటే పీస్ ఉంది. సో కాబట్టి చూస్తున్నాను అనమాట దేని మీదకి మ్యాచ్ అవుతుంది. ఐ థింక్ ఈ గ్రీన్ దాని మీదకి మ్యాచ్ అవుతుంది. సో ఓకే, దీని మీదకి బాగానే ఉంది కాబట్టి ఇది కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత యాక్చువల్గా ఇక్కడ నేను నా ఓన్గా రికార్డ్ చేసుకుంటున్నాను, యాజ్ మా మమ్మీ లేదు కాబట్టి అన్నమాట. కాబట్టి ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ ఆర్ట్ లేదు, ఎప్పుడు మా మమ్మీ తీస్తుంది. సో ఈ నెక్ చైన్ కూడా అంటే ఏమన్నా డ్రెస్సెస్ మీదకి యూజ్ అవుతుందేమో అనేసి నేను పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ చాలా నెక్ సెట్స్ ఉన్నాయి, అంటే ఏది మ్యాచ్ అవుతుందో తెలీదు. అక్కడ పెట్టేసుకుంటే అంటే ఒక్కొక్కటి చూసి పెట్టుకోవచ్చు అనేసి ఇది మా మమ్మీకని పెట్టేస్తున్నాను. అంటే పాపడి బియ్యం ఇంకా ఉన్నాయి, సో చూసి పెట్టుకుందాము అనేసి, అంటే 2 ఉన్నాయన్నమాట నా దగ్గర. సో కాబట్టి ఏది సూట్ అవుతుందో అంటే ఏమిటి అనేది చూసి పెట్టేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. అందుకని అనమాట, నాకు ఇక్కడ యాక్చువల్గా నా దగ్గర 2 పాపడి బియ్యాలు ఉన్నాయి, బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి మిస్ అవ్వంది. ఇప్పుడు మిస్ అయిందని మా మమ్మీకి చెప్పాను అనుకో, అంటే మా మమ్మీ వచ్చాక బయటికి వెళ్ళింది కాబట్టి వచ్చాక చెప్తే అంతే అనమాట ఫటాస్. అండ్ ఇది అంటే నేను ఎతికేటప్పుడు 2 ముక్కు పుడకలు కనిపించాయి అనమాట, చాలా బాగున్నాయి. యాక్చువల్గా చాలా రోజులు అయింది నేను ఇక ఓనీ మీదకి ఇక పెట్టేసుకుందాం అనేసి అప్పుడు తీసుకున్నాను. బట్ ఏంటంటే నేను పెట్టుకోగా తర్వాత ఎక్కువ వేసుకుని కాబట్టి ఇక ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇక పండుగ అప్పుడు తప్పితే, అండ్ కాబట్టి ఇది పెట్టేసుకుంటున్నాను, నాకొకటి మా మమ్మీకి ఒకటి అనేసి. ఈ కవర్స్ ఎందుకు తీస్తున్నానంటే ఇక్కడ ఈ జ్యువెలరీ అంతా ఉంది కదా, ఈ జ్యువెలరీ అంతా పెట్టాలంటే మనకి ఏమన్నా కావాలంటే అలా తోస్తే మొత్తం పోతాయి, అంటే మంచిగా ఉండవు, పాడైపోతాయి. అండ్ కొన్నిసార్లు బ్రేక్ కూడా అవ్వచ్చు, కాబట్టి అలా చేస్తున్నాను అనమాట.
యాక్చువల్గా నేను ఇది కొంచెం ఎడిట్ చేశాను కాబట్టి అక్కడ ఏ యాప్ ఎడిట్ చేశానో వస్తుంది. ఇట్స్ ఓకే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ దీంట్లో ప్యాక్ చేద్దాము అనేసి చెప్తున్నాను. ఇక్కడ టైం ల్యాప్స్ తీసాను. సో మొత్తం తీస్తే మీకు బోర్ కొడుతుంది కదా, సో అందుకనేసి ఇక్కడ టైం ల్యాప్స్ తీస్తున్నాను ఫాస్ట్గా వచ్చేయడానికి. సో గైస్ మొత్తం అయితే సర్దేశాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు కెమెరా సరిగ్గా లేదు, చూస్తున్నాను అనమాట సరిగ్గా ఉందా లేదా అనేసి. సో కానీ అంటే అంత పర్ఫెక్ట్గా సరిగ్గా ఏం లేదు. సో గాయస్ ఇప్పుడు క్లారిటీగా ఉందనుకుంటా మీకు. సో ఇప్పుడు ఏంటంటే అండ్ గాయస్ ఇక్కడ ఇంకా ఉన్నాయి కొన్ని. అంటే ఇప్పుడు ఏంటంటే మనము బ్యాంగిల్స్ సర్దేసుకున్నాము, నెక్ సెట్స్ అంటే ఇవన్నీ సర్దేసుకున్నాము, కానీ ఇయర్ రింగ్స్ సర్దుకోగా కాబట్టి ఇప్పుడు ఇయర్ రింగ్స్ సర్దుకున్నాము. సో ఇది నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్, చాలా ఇష్టం నాకు. సో కాబట్టి ఇది పెట్టుకున్నాను, అంటే నాకు లేకపోతే మా మమ్మీకి యూజ్ అవుతుంది అనేసి. అండ్ ఆ తర్వాత అంటే చాలా ఇక్కడ నేను ఎక్కువ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోను కాబట్టి చిన్నవి ఉంటాయి అండ్ ఈ బాక్స్కి వేసేస్తాను నేను, కాబట్టి చిన్నగా ఉంటాయి కదా, కొంచెం ఫైండ్ చేయటం కొంచెం టైం పడుతుంది. అండ్ ఇవి అయితే ఇంకొక సెట్ అంటే మా మమ్మీకి నాకు కలిపి వేసేస్తున్నాను ఇవన్నీ నేను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. అంటే ఈ నెక్ సెట్ చూసారు కదా, ఇది దశావతారం అనమాట, అంటే ఆ టైప్ అది. బట్ ఏంటంటే నేను యూజ్ చేయను అంత పెద్దది, అప్పుడెప్పుడు పెద్ద వాటికి యూజ్ అవుతుంది అంటే మా మమ్మీ కొనుక్కుంది, నేను కాదు. కాబట్టి దీంట్లో ఆగిపోయేలాగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అయితే దొరికాయి ఈ జుమ్కాసు, నాకు కాదు మా మమ్మీకి. అంటే చెప్పాను కదా పెద్ద మా మమ్మీ పెట్టుకుంటాను, నేను చిన్నవి అంటే ఒప్పుకోదు మా మమ్మీ పెట్టుకోవటానికి. అండ్ ఆ తర్వాత పాపడ్ బిగా చెప్పాను కదా ఇందాక, ఒకటి అది మా మమ్మీకి, ఇది నాకు చెప్పాను కదా అది దొరకట్లేదని, ఇప్పుడు దొరికిందనమాట. ఏంటంటే ఇది ఉంది కదా, అది ఆ సెట్ అనేది తీసాను అనమాట, కాబట్టి ఇప్పుడు దొరికాయి అన్నీ. అండ్ ఆ తర్వాత ఇవి నా ముక్కు పుడక, అంటే ఇంకో 2 సెట్స్ ఉన్నాయి. సో కాబట్టి అవి కూడా నేను పెట్టేస్తున్నాను, ఏమైనా యూజ్ అవుతాయి అన్నమాట అనేసి. సో అండ్ ఆ తర్వాత ఇంకొక నా ఫేవరెట్ సెట్ చూపిస్తాను ఇప్పుడు. అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఈ సెట్, నేను అప్పుడు అంటే జస్ట్ 20 రూపీస్ పెట్టుకున్నాను, కానీ ఇంత బాగా యూజ్ అయిందో, ప్రతి ఫంక్షన్కి పెట్టుకుంటాను, నాకు చాలా ఇష్టము. చూసారు కదా ఎంత బాగుందో. కాకపోతే నేను అంటే ఆల్మోస్ట్ ఇది కొనేసి 2 ఇయర్స్ అయింది, కొంచెం అక్కడక్కడ డస్ట్ పట్టేసింది, బట్ అవి క్లీన్ ఇట్. సో ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ అనమాట. అండ్ ఇది నా క్లిప్. సో అంటే నాకు వేయబోసుకోవటం ఇష్టం ఉండదు, అంటే గివ్ చేసేసి అండ్ ఆల్సో అడుక్కోను కాబట్టి ఇక అనమాట. సో ఇవి కూడా నేను ఇప్పుడు సర్దేస్తున్నాను. సో గైస్ మొత్తం అయితే సర్దేశాను. నెక్స్ట్ ఈ బాక్స్ ఉంగరం బాక్స్, బట్ నేను ఇక అయితే టర్న్ చేశాను. సో దీంట్లో ఏంటంటే చెవికి వెనకాల పెట్టుకునే ఉంటాయి కదా, అవి అయితే దీంట్లో వేస్తున్నాను, అంటే ఎక్స్ట్రాకి ఏమన్నా యూజ్ అవుతాయి అనేసి. అండ్ ఆ తర్వాత చిన్న ఇయర్ రింగ్స్ నావి, అంటే చిన్న పెద్దవి దాంట్లో వేయను కాబట్టి దీంట్లో వేస్తున్నాను. అండ్ ముక్కు పుడకలు కూడా దీంట్లో వేస్తున్నాను. అసలు నిజం చెప్పండి, ఈ ఉంగరంవి ఇవి బాక్సెస్ అసలు ఎంత సౌండ్ వస్తాయో కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాంగిల్స్ తీసేసి ఇక్కడ మనం నెక్ సెట్స్, అంటే ఇప్పుడు బ్యాంగిల్స్ నెక్ సెట్స్ అన్నీ అయిపోయాయి, ఇయర్ రింగ్స్ కూడా అయిపోయాయి. సో కాబట్టి సర్దటం కూడా అయిపోయింది కాబట్టి ఈ సర్దిని వాటిని ఈ బాక్స్లో నీట్గా పెట్టేసేద్దాము. సో గైస్ దాని తర్వాత నేను ఏగా పెట్టానంటే ఒక్క ప్యాక్లో అంటే ఒక కవర్లో 2 సెట్స్ పెట్టాను అనమాట. సో ఎందుకంటే నా ఎక్కువ కవర్స్ లేవు కాబట్టి అలా పెట్టాను. అండ్ ఈ బాక్స్ మెయిన్ అసలు ఫర్గట్ అవ్వను కూడా, ఎందుకంటే ఎక్స్ట్రా ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇది స్టిక్కర్ ప్యాకెట్ అనమాట. సో మా మమ్మీ యూజ్ చేసా. అండ్ ఇది పెన్సిల్ నాకు కోసం కాదు, మా మమ్మీ కోసము. అండ్ ఆ తర్వాత ఇది లిప్ బామ్ నివియాది. సో అంటే ఆ లిప్ బామ్ తప్ప నేను ఇంకేం వేసుకోను అనమాట, అందుకని అనమాట. సో అదొక్కటైనా ఉండాలి. ఇక్కడంటే మనకి కోల్డ్గా అసలు ఈ చల్లగా ఉంటుంది హైదరాబాద్, బట్ అమ్మమ్మ వాళ్ళు అంటే అటువైపు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ కూడా పెట్టేసుకున్నాను.
సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఏమేమి తీసుకెళ్తున్నానో జస్ట్ అవి చూపించాను, బట్ నేను ప్యాక్ చేయాలి కదా. సో నేను ఇప్పుడు ఏ వీడియో చేసినా ఏమేమి తీసుకెళ్తున్నాను అనేసి చెప్తాను, బట్ ఎలా ప్యాక్ చేయటం మాత్రం తర్వాతే చేస్తానన్నమాట. సో ఇప్పుడు అంతే, ఇక్కడ నా బ్యాంగిల్స్ పెట్టడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అంటే అసలు నేను ఇవన్నీ జ్యువెలరీ అన్నీ అడ్డం దిడ్డంగా పెట్టినా అనమాట. అండ్ కొన్ని అయితే పెద్ద అంటే కావుగా కొంచెము గట్టిగా ఉంటాయి కదా. సో కాబట్టి ఇటువైపు ఎత్తుగా ఇటువైపు తక్కువగా ఉంది. సో కాబట్టి ఇక్కడ నేను యాక్చువల్ మర్చిపోయాను, టైం ల్యాబ్స్ పెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయి ఇక పెట్టేశాను అనమాట. అండ్ అంటే ఇక్కడ ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది, మర్చిపోయా కదా టైం ల్యాబ్స్ పెట్టడం అనేసి. సో ఇప్పుడైతే టైం ల్యాబ్స్ పెట్టాను ఆ తర్వాత. సో గైస్ ఇక అయితే నేను ఒక చిన్న బాక్స్ మొత్తం అయితే పెట్టేశాను గైస్. మళ్ళీ మర్చిపోయాను, నేను ఆ లిప్ బామ్ అండ్ ఈ హిమాలయాది తప్పితే యూజ్ చేయను కాబట్టి, అంటే ఇది రోజు నైట్ యూజ్ చేస్తాను. సో కలర్ ఉంటుంది కదా అనేసి. సో ఇక అయితే నేను పెట్టేశాను. సో మళ్ళీ ఇంకొకసారి చూశాను ఏమన్నా మర్చిపోయాను, మళ్ళీ మర్చిపోయాను అనమాట. సో అందుకని మళ్ళీ పెట్టేశాను. అండ్ గైస్ ఇప్పుడు నా డ్రెస్సెస్ చూపిస్తాను. సో ఇది మీకు వచ్చేసి ఏమనుకున్నా నాకు తెలుసు, ఫ్రాక్ అనుకున్నా ఏమనుకున్నా, బట్ దిస్ నాట్ ఫ్రాక్, ఇట్స్ ఓనీ అనమాట. అండ్ ఇక్కడ చూపించేవి ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత అంటే డాగ్గా చోరీస్, ఇంకా ఇవి ఏదో ఏమంటారు నాకు తెలియదు, అంటే ఇది డిఫరెంట్గా వస్తుంది అనమాట. దాని అంటే ఆ టైప్, నేను ఈ డ్రెస్సెస్ నాకు ఆ టైప్స్ అన్నీ తెలియదు, మా మమ్మీ చూసి అన్నీ ఉంటుంది. నా డ్రెస్సెస్ నాకు చెప్పాలంటే నా డ్రెస్సెస్ నాకు ఏ సెక్షన్ కాదు, అన్నీ మా మమ్మీయే చూసుకుంటుంది. సో ఇంకా ఇవాటికైతే అంతే గైస్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.